హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫీలింగ్స్ సాంగ్ అని బాగోకపోతే మా ఫీలింగ్స్ స్ట్రాంగ్ గా హట్ అయ్యాయి గురు. ఎందుకంటే సాంగ్ ప్రోమో ఫస్ట్ టైం కొచ్చిలో విన్నప్పుడు సాంగ్ అదిరిపోయిందిగా అనిపించింది. అండ్ అఫీషియల్ ప్రోమో వచ్చినప్పుడు గట్ ఫీలింగ్ సాంగ్ బ్లాక్ బస్టర్, ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అనే ఫీలింగ్. కానీ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు మనకు అస్సలు ఎక్కలేదు. మెయిన్లీ లిరిక్స్ అస్సలు ఎక్కలేదు. అంటే ఆ వాయిస్ అంతగా ఎక్కలేదు. కొద్దిగా గ్యాప్ తీసుకుని అంటే ఒక 30 మినిట్స్ తర్వాత ఇదేంట్రా ఇలా ఉంది, ఎక్కిద్దా ఎక్కదా అనే డౌట్ లో సెకండ్ టైం విన్నా లిరిక్స్ లోని మ్యాజిక్ తెలిసిందయ్యా. అప్పుడు వచ్చిండే ఫీలింగ్స్ ఆన్ దిస్ సాంగ్ ఫీల్ అదిరిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ DSP గారు ఎరక్కొట్టారు. అండ్ నా వరకు ఫ్యాక్ట్ పుష్ప 1 లోని సాంగ్స్ ని పుష్ప 2 సాంగ్స్ బీట్ చేయలేకపోయింది. బట్ ఈ సాంగ్ వినే కొద్దీ మంచి ఊపు వస్తుంది. అంటావా ఇన్స్టెంట్ చాట్ బస్టర్ ఎలా అయిందో ఈ సాంగ్ అంతే రేంజ్ లో వెళ్తుంది. అంటే ఎవరికైనా క్లాస్ గా ఉంది, ఇదేంట్రా క్రింజ్ గా ఉంది, స్టెప్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని అనుకునే వాళ్లకు, అలాంటోళ్ళు ఈ సినిమా చూస్తే వాళ్ళకి జన్మలో ఎక్కదు. ఎస్పెషలీ ఈ సాంగ్ అసలు ఎక్కదు. కరెస్టే, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. కానీ ఈ సాంగ్ వరకు వర్తించదు. ఎందుకు చెప్తా. మెయిన్లీ వాళ్ళు క్రింజ్, ఆ స్టెప్స్ చెడగొట్టారా అనే ఫీలింగ్స్ ఫస్ట్ వాళ్ళు పక్కన పెట్టేసి చూడాలి. నేను ఫస్ట్ టైం సాంగ్ చూసినప్పుడు ఏంట్రా బాబు, శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ ఇలా చేశారని అనుకున్నా. బట్ లేటర్ ఆన్ అర్థమైంది. అంటే ఆఫ్టర్ 30 మినిట్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేశా, అన్ని అర్థమయ్యాయి. అండ్ ఈ సాంగ్ మీద తెగ పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేసాయి. అక్కడ ఏం జరుగుతుంది అంటే, నేను మీరు చాలా మంది ఇప్పటి వరకు అంటే పుష్ప మూవీ స్టార్ట్ అయిన 5 years లో అల్లు అర్జున్ గారు మంచి డాన్స్ నెంబర్ చేయలేదు. ఆయన డాన్స్ కోసం ఏదైతే మనం ఇన్ని ఇయర్స్ మిస్ అయ్యామో అది ఈ సాంగ్ లో తీరిపోద్ది అని కొచ్చిలో విన్నాం. ఆ తర్వాత చాలా హ్యాండిల్స్ లో చెప్పారు, మూవీ టీం కూడా అఫీషియల్ గా చెప్పారు. బట్ నా భయం ఏంటంటే అల్లు అర్జున్ గారు లాగా ఈ పుష్ప మూవీలో డాన్స్ వేస్తే డెఫినెట్ గా పుష్ప మూవీలో ఆ పర్ఫార్మెన్స్ ని చేదరించుకునేవాడిని. ఎందుకంటే 5 years పుష్ప క్యారెక్టర్ లో ఇమిడిపోయిన అల్లు అర్జున్ గారు పుష్ప మూవీలో పుష్పరాజ్ గారి లాగా కాకుండా అల్లు అర్జున్ గారి లాగా డాన్స్ వేస్తే మూవీకి అది సెట్ కాదు. అఫ్ కోర్స్ మనకు ఆయన డాన్స్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది. బట్ మూవీకి అల్లు అర్జున్ గారి స్టైల్ ఆఫ్ ఐకానిక్ డాన్స్ అస్సలు సెట్ కాదు. కేవలం పుష్పరాజ్ గారే డాన్స్ వేయాలి. సో ఆ పాయింట్ ని డైరెక్టర్ గారు అడ్రస్ చేశారు, లేదా హీరో గారు అడ్రస్ చేశారో తెలియదు. కానీ ఫైనల్ గా అది డైరెక్టర్స్ కాల్ కాబట్టి మంచి డెసిషన్ తీసుకుని ఈ ఫీలింగ్ సాంగ్ లో అల్లు అర్జున్ గారిలో పుష్పరాజ్ గారు కనిపించేలాగా అల్లు అర్జున్ గారు డాన్స్ చేశారు. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ పలికించారు, ఆ మొరటోటి డాన్స్ మూవ్స్ వేశారు. అంటే పుష్పరాజ్ లాంటి మొరటోటి డాన్స్ వేస్తే, అది కూడా కట్టుకున్న పెళ్ళాం మీద ఫీలింగ్ వచ్చి రొమాంటిక్ సాంగ్ లో డాన్స్ వేస్తే ఆ మొరటుతనం ఎట్టా ఉంటది అనేది మనకు ఈ ఫీలింగ్ సాంగ్ లో చేసి చూపించారు. అఫ్ కోర్స్ శేఖర్ మాస్టర్ గారికి నాకు అల్లు అర్జున్ గారి డాన్స్ వేసినట్లుగా కాదు, పుష్పరాజ్ డాన్స్ వేసినట్లుగా ఉండాలి అని చెప్పి డైరెక్టర్ గారు డాన్స్ మూవ్స్ అడిగితే శేఖర్ మాస్టర్ గారు కత్తిలాగా కంపోజ్ చేశారు. అంటే పుష్పగాడు విపరీతంగా ఊగిపోతూ ఒక మంచి రొమాంటిక్ ఫీల్ లో హై స్పీడ్ డాన్స్ వేస్తే ఎట్టా ఉంటుందో అనేది శేఖర్ మాస్టర్ గారు కంపోజ్ చేసి చూపించారు. అండ్ దాన్ని అల్లు అర్జున్ గారు కొట్టేశారు మామ. ఈ సాంగ్ కి కేవలం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రమే హ్యాపీ అవుతారనుకుంటున్నారా? నోవే. న్యూట్రల్స్, మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. విత్ ఇన్ నో టైమ్ ఈ సాంగ్ బీభత్సంగా క్లిక్ అవుతుంది. అండ్ నేను చెప్పింది న్యూట్రల్స్ అండ్ మూవీ లవర్స్ మన స్టేట్స్ లో, అంటే తెలుగు స్టేట్స్ లో. అండ్ ఇక ఓవరాల్ ఇండియాగా మాస్ ఆడియన్స్ అయితే తెగ ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఒక్కసారి మళ్ళీ ఈ సాంగ్ ని వింటుంటే చూస్తుంటే ఒక్కసారి అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ని ఈ సాంగ్ లో చూడండి మావా. పుష్పరాజే కనిపిస్తాడు. ఎస్పెషల్లీ ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. అందుకనే ఈ సాంగ్ చాలా నాటుగా మోటుగా కనిపిస్తుంది. సో అది వాంటెడ్లీ చేసిన ప్రయత్నం. అండ్ దానికి తోడు రష్మిక గారు ఇచ్చి పడేశారు. ఈ సాంగ్ లో వీళ్ళిద్దరూ కలిసి ఎర్రకొట్టి పడేశారు. ఎస్పెషల్లీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు చింపి పారదొబ్బారు. మేబీ ఈ సాంగ్ మూవీలో వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెడతారుగా, ఈ గ్యాప్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్ టైంలో ఈ సాంగ్ రావచ్చేమో. అందుకనే శ్రీవల్లి మెడలో తాళిని, నుదురు మీద సింధూరం, తను వేసుకున్న షూ మీద కాళ్లకు పట్టీలు చూడొచ్చు. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్ చూసారుగా, ఎవరు చేశారు కానీ మామ నాకైతే తెగ నచ్చాయి. ఎస్పెషల్లీ మెయిన్లీ ఆ కలర్స్ నాకైతే తెగ నచ్చేసాయి. కిర్రా కలర్ కాంబినేషన్స్ అండ్ ఆ కలర్ఫుల్ సెట్స్ ఉన్నాయి. మామూలుగా లేదు, రిచ్నెస్ కనిపిస్తుంది అంతే. అండ్ పుష్పరాజ్ ఇప్పుడు రిచ్ కాబట్టి అంత కలర్ఫుల్ గా హడావుడ్గా ఆ సెట్స్ కూడా ఉంటాయి అన్నట్లుగా ఆ బ్యాక్గ్రౌండ్ సెట్స్ చేసినట్లుగా అనిపించింది. టోటల్ గా ఈ సాంగ్ మాస్ తోటికి ఫీస్ట్ మావా. ఎస్పెషల్లీ ఇది కానీ నార్త్ లో గట్టిగా క్లిక్ అయితే, అంటే హిందీ లిరిక్స్ క్లిక్ అయితే తెలుగు పాట హిందీ నోట ప్రతి చోట, లేదా తెలుగు పాట తమిళ కేరళం నోట ప్రతి చోట అద్దిరిపోయిద్ది అన్నమాట. అండ్ లిరిక్స్ చంద్రబోస్ గారు కుమ్మి పారేశారు. చాలా సింపుల్ గా ఒక పెళ్ళైన కొత్త జంటకు, అది కూడా నాటుగా ఉండే పుష్పరాజ్కి అండ్ అదే నాటుదనంతో ఉండే శ్రీవల్లి మధ్య ఫీలింగ్స్ కాదు, PEELINGS ఫీలింగ్స్ వస్తే అది ఎలాంటి వాటిలో వస్తుంది అనేది లిటరల్ గా రాసి చూపించారు.
అది కూడా 0 వల్గారిటీతో. హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ లిరిక్స్ ని అందరూ వినొచ్చు, యువజంటలు పాడొచ్చు. అంటే పెళ్ళైన కొత్త జంట మధ్య ఫీలింగ్స్, అదే ప్యూర్ లవ్ ఎన్ని విధాలుగా ఎప్పుడెప్పుడు జనరేట్ అయ్యిద్ది అనేది సరదాగా వాళ్ళిద్దరూ చెప్పుకున్నట్లుగా ఉంది. లైక్ ఇల్లు చిమ్మితే ఫీలింగ్స్ వచ్చింది, రోటి పచ్చడి నూరుతున్నప్పుడు నుదురి మీద చెమట పడితే చెమట పైట కొంగుతో తుడుచుకుంటారు, దానికి కూడా ఫీలింగ్స్ వచ్చాయని రాశారు. అంటే పెళ్ళైన కొత్త జంటకు అన్ని కొత్త కొత్తగానే ఉంటాయి. ఏం చేసినా అవతల వ్యక్తి క్యూట్ గానే, అందంగానే, ముద్దుగా ఉంటారు. అప్పుడు ఫీలింగ్స్ వస్తాయి, అంటే లవ్ జనరేట్ అవుతుంది అని భలే ఫీల్ తో రాసుంటారు బోస్ గారు. ఓసారి లిరిక్స్ ని మామ కిర్రాకున్నాయి. అండ్ ఈ ఫీలింగ్ సాంగ్స్ తెలుగులో బోత్ మేల్ అండ్ ఫీమేల్ సింగర్స్ వాయిస్ లో బాగున్నాయి. అండ్ హిందీ వాయిస్ అంతగా ఎక్కలేదు కానీ తమిళ్ మేల్ వాయిస్ ఉంది, అరుపులంతే. అండ్ ఫీమేల్ వాయిస్ కూడా బానే ఉంది. అండ్ మలయాళంలో ఫీమేల్ వాయిస్ ఉంది, షేక్ ఆడిస్తుంది ఆ వాయిస్. సో ఓవరాల్ గా సాంగ్ బ్లాక్ బస్టర్. పుష్ప 2లో కూడా ఇండియాని అన్డౌటెడ్ గా షేక్ చేసే సాంగ్ ఒకటి దొరికింది. అది మనకు డిఎస్పీ గారే కొట్టారు, వినిపిస్తుందిగా, డిఎస్పీ గారే కొట్టారు. చాలు ఇంకా. సో ఈ రోజు హైదరాబాద్ లో ఈవెంట్ ఉంది, అక్కడేమన్నా రిలీజ్ డేట్ గురించి చెప్తారా లేక ఇక అన్ని హాల్లోనైనా చూద్దాం. మన తెలుగు హీరో మన మాతృభాషలో ఈ రోజు ఈవెంట్ లో మాట్లాడబోతున్నారు. అంటే చాలా ప్లేసెస్ లో వేరే లాంగ్వేజెస్ లో మాట్లాడి చివరకు మన తెలుగులో మాట్లాడబోతున్నారు. సో అది చెవులకు వినసొంపుగా ఉంటుంది. వెయిటింగ్ ఫర్ దట్ ఈవెంట్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమావా, లైక్ కొడితే మన ఛానల్కి అండ్ ఈ వీడియోకి రీచ్ పెరుగుతుంది మావా. సాంగ్ మీకు ఎలా అనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి మావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.